ఉన్న బలంతోనే నువ్వు సాధించాలి. నటన నీలోని రక్తం, నాట్యం నీకున్న వరం. నువ్వు కాలు కదిపితే ఆంధ్రదేశం విజిలేసి ఎగురుతుంది. ఈ యముడెంత మనవడా, చూపించరా నీ తడాక. నీ డౌట్స్ నాస్తి రాముని రూపం మాకు మాత్రం సొంతం ఓట మెరుగని వంశం ఇదిరా. ఆ జెండాలో పసుపు రంగు, ఎరుపు రంగు, ఆడపడుచుల్ని ముత్తైదువులుగా చూసుకునే అన్న మురిపంతో పెట్టుకున్న గుర్తులు. ఆ జెండాలో ఇల్లు నా రాష్ట్రంలో ఏ పేదవాడు గూడు లేకుండా ఉండకూడదన్న ప్రతిజ్ఞ. ఆ జెండాలో నాగలి నా గడ్డలో పుట్టిన రైతు బిడ్డలు సర్వవేళలా సంతోషంగా ఉండాలన్న ఆశీష్. ఆ జెండాలో చక్రం నా తెలుగు నేల మీద ఏ కార్మిక సోదరుడు పని లేకుండా ఉండకూడదన్న సంకల్పం. ఇన్ని కలబోసి ఎగరవేసిన ఆ జెండాను తెలుగు జాతి ఆశీర్వదించింది. అభివృద్ధి కార్యక్రమం అంటే ఎప్పుడో 20 ఏళ్లకో 25 ఏళ్లకో ఒక రూపం అందుకొని మనం చూడనటువంటి ప్రాజెక్టులు కాదు అభివృద్ధి. ఈనాడున్న పేదరికాన్ని తుడిచిపెట్టి ఆ కడుపు కాలే పేదవాడికి ఇంత కూడి పెట్టగలిగింది అదే అభివృద్ధి అని నేను భావిస్తున్నాను. అందుకే పేదవారికి 2 రూపాయల కిలో బియ్యం అందించడం. ఏనాటికానాడు పేదరికాన్ని మర్చిపోయి తృప్తిగా నిండుగా తన కుటుంబంతో హాయిగా ఇంత మెతుకులు తినగలిగే అవకాశం ఆ పేదవాడికి లభించిందే పండుగ. అదే మాకు. అలా అన్నగారి ఆశీస్సులతో తెలుగుదేశ రక్షణకు దీక్ష వహించారు నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం కార్యకర్తలను, నాయకులను ఒకే గొడుగు కిందకు తెచ్చి అన్నగారి ఆశయ సాధన కోసం అహర్నిశలు కష్టపడుతూ సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అన్న అన్నగారి సిద్ధాంతాన్ని ఆచరింపచేస్తూ అందరినీ కలుపుకుంటూ తెలుగుదేశానికి వెన్నెముకలా నిలిచిన తెలుగు ఆడపడుచులను ఆదరిస్తూ బాబ్లీ విషయమై రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం ఢిల్లీ వీధుల్లో ధర్నాలు చేసి న్యాయం కోసం గర్జించి బీడీ కార్మికుల భద్రత కోసం వీధి వీధి తిరిగి తెలుగుదేశం పాలనలో హాయిగా కలిసి బతికిన హిందూ ముస్లిం ఐక్యతకు నిరంతరం పాటుపడుతూ వెనకబడిన తరగతులకు పెద్దపీట వేసి దళితుల మనోగతాన్ని అర్థం చేసుకుని 25 సంవత్సరాలుగా పార్టీని కంటికి రెప్పలా కాపాడుతోన్న శ్రామికుడు నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం అన్నగారు నినదిస్తే తెలుగువాడి ఆత్మవిశ్వాసానికి అంతర్జాతీయంగా ఖ్యాతి తెచ్చినవాడు నారా చంద్రబాబు నాయుడు. అరే అమ్మలారా అయ్యలారా మీరాలోచించండి, ఎన్టీఆర్ పాలనను ఏనాడు మరువకండి. అమ్మలారా అయ్యలారా మీరాలోచించండి, ఎన్టీఆర్ పాలనను ఏనాడు మరువకండి. అన్నలారా అక్కలారా సైకిల్ కోటెయ్యండి, చంద్రబాబునే మళ్ళీ ముఖ్యమంత్రి చెయ్యండి. అన్నలారా అక్కలారా సైకిల్ కోటెయ్యండి, చంద్రబాబునే మళ్ళీ ముఖ్యమంత్రి చెయ్యండి. ఆదరణ పథకంతో ఆధారం చూపినాడు, దీపం పథకం పెట్టి ఇంటి దీపమయ్యినాడు. దీపం పథకం పెట్టి ఇంటి దీపమయ్యినాడు. జన్మభూమితో జనమును జాగృత పరచినాడు, జన్మనిచ్చిన భూమిల సంబరాలు నింపినాడు. జన్మనిచ్చిన భూమిల సంబరాలు నింపినాడు. తెలుగు ప్రజల అభిమానం చూరగొన్న చంద్రబాబు స్వర్ణాంధ్రే ధ్యేయంగా స్వయం కృషిని నమ్మినాడు. అమ్మలారా అయ్యలారా మీరాలోచించండి, ఎన్టీఆర్ పాలనను ఏనాడు మరువకండి. అన్నలారా అక్కలారా సైకిల్ కోటెయ్యండి, చంద్రబాబునే మళ్ళీ ముఖ్యమంత్రి చెయ్యండి.
సిటీను మలచినాడు హైటెక్ సిటీల ఆంధ్రప్రదేశ్ను మలచినాడు పరికాహార పథకంతో పనులే కల్పించినాడు పల్లె పట్టణ అభివృద్ధికి నిరంతరం శ్రమించాడు పల్లె పట్టణ అభివృద్ధికి నిరంతరం శ్రమించాడు తెలుగుదేశ కీర్తినెంతో పెంచిన మన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అగ్రగామి చేసి చూపే జవాబు అమ్మలారా అయ్యలారా మీరాలోచించండి ఎన్టీఆర్ పాలనను ఏనాడు మరువకండి అన్నలారా అక్కలారా సైకిల్ కోటయ్యండి చంద్రబాబునే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యండి ఉగ్రవాదమే లేని సంతోషపు రాష్ట్రం కై ఉగ్రరూపుడై ఉక్కు పాదమేసి కదిలినాడు శాంతి భద్రతలతోటి సమస్యలే తొలగించి సాయుధుడై చంద్రబాబు మనకు సేవ చేసినాడు 9 పాలనలో ఏ లోటు రానియని చంద్రబాబు కోటేసి గెలిపించుకుందాము అమ్మలారా అయ్యలారా మీరాలోచించండి ఎన్టీఆర్ పాలనను ఏనాడు మరువకండి అన్నలారా అక్కలారా సైకిల్ కోటయ్యండి చంద్రబాబునే మళ్ళీ ముఖ్యమంత్రి చెయ్యండి అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ఆమురండి మనం జన్మభూమికి తల్లి పాల రుణం కొంత తీర్చడానికి కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి వందే